చెప్పనివ్వండి, రికార్డు ఇవ్వాలి, రికార్డు ఇవ్వాలి, రికార్డు ఇవ్వాలి అధ్యక్ష. మేము ఎందుకు ఇంత 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 కరప్షన్ ఎందుకు జరిగిందంటే అధ్యక్ష, ఆవేళ సత్యబాబు గారు రికార్డ్స్ ఉన్నాయి, అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రికార్డ్ 4,500 రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ, శాసన మండలి, అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది 6,000 రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మొత్తం దోపిడీ చేశారని అధ్యక్ష 5 రోజులు అధ్యక్ష 6,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి 5 రోజులు మాట్లాడారు అధ్యక్ష. ఋషికొండ అధ్యక్ష, ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష? 26,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టారు అధ్యక్ష. 26,000 ఎస్ఎఫ్టీ, 26,000. సిగ్గుపడాలి, చేసిన తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష. వీళ్ళు ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు, సిగ్గుపడాలి. 480 కోట్లు అదే డబ్బు పేదవాడికి ఇల్లు కడితే 26,000 మందికి ఇల్లు కట్టించవచ్చు. 26,000 మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే 26,000 మందికి కట్టించవచ్చు. దేనికి అధ్యక్ష? అదంతా పర్యాటకం గురించి కట్టించారట. 5 రూములు అధ్యక్ష, ఒకటి ముఖ్యమంత్రికి, ఒకటి ఫ్యామిలీకి. అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష. ఎవరు ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. మీకు కూడా, మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం. అది చూస్తే ఒక్కడు మాట్లాడరు, ఒక్కడు కూడా మాట్లాడరు. ఇంత దారుణంగా 480 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీరా? ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ 25,000 కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి? 28,000 ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష? బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష 13 లక్షలంట, 13 లక్షలంట, 13 లక్షలంట. ఎక్కడైనా ఉందా? మంత్రి గారు మీరు ఇంకా సిగ్గుపడి, మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు. మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇవన్నింటితో చెప్తాం. అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి, చర్చ పెట్టండి, ఇంకా వాస్తవాలని మేము చెప్తాం. ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి, మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది. ఎప్పటికైనా సరే మీరు అది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను. ఎల్ఓపి గారు ప్లీజ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించాలి అధ్యక్ష. ఒక సభ్యులు అంటారు దమ్ముందా, ఒక సభ్యులు అంటారు రండి చూసుకుందాం, సిగ్గుపడాలి, సిగ్గుందా. ఇదేమి చూసుకోండి, చూడండి చెప్తున్నారు కదా, ఒకవేళ రండి చూపిస్తా అన్నాం, మీరు రండి చూపిస్తా అన్నాం, అంతేగాని వాళ్ళు రండి చూసుకున్నాం. మాకు అంత తెలుగు లేదు, అంత ధైర్యం లేదు. ఇదేం తాలింకైనా వస్తుంది కాదు, మేము రండి చూసుకున్నాం సార్. నేను అన్ని మాట కానీ ఆయన దమ్మని మాట కానీ మాట్లాడకపోతే దమ్మని మాట మాట్లాడారు. నేను రికార్డు చూసుకొని దమ్మన్నారు, దమ్మని మాట మాట్లాడారు, దమ్మని మాట మాట్లాడారు. రికార్డు చూడండి. ఉంది ఒకటి దమ్మని మాట ఉంది, ఒకటి చూడండి. ఎందుకంటే సమయం ప్రశ్నలు అడుగుతున్న ప్రశ్న యువతల సభ్యులు అడగలేదు కదా. ప్రశ్న ఎవరు అడిగారు? మీ సభ్యులు అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పారు అధ్యక్ష? సమాధానం నేను చెప్తున్నాను. ఎందుకు అందరూ అంత మూకుమ్ముడిగా దాని మీద చెప్తాను, మీకు చదివి వినిపిస్తాను చూడండి. గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ ట్రాన్సిట్ అకామిడేషన్ సెట్టింగ్ అప్. సార్ మినిస్టర్ గారు నేను ఎల్ఓపి గారికి అవకాశం ఇచ్చాను, మీరు తర్వాత మాట్లాడండి.
మీరు అలాగే ఇంటర్వ్యూని అయ్యి ఇబ్బంది పెడితే అలాగే మాట్లాడండి. ఎల్ఓపి గారు మాట్లాడండి. మీరు అలా అద్భుత సాధించారని చెప్పినట్టు చెప్తారు. జీవో ఇచ్చింది పబ్లిక్ డాక్యుమెంట్ అది. అది కాదన్నది ఎవరు? వెనకంటే మాట్లాడుతున్నారు. అధ్యక్ష తప్పుదా? అన్ని మీరే మాట్లాడుకుంటారు. మీ మాట మాట్లాడలేదు. ఇక్కడ మాట మాట్లాడలేదు. నో అధ్యక్ష. నేను మాట్లాడిన తర్వాత అది ఎందుకని అన్ని మీరే మాట్లాడుకుని? అధ్యక్ష దయచేసి మొదటిగా అలాంటి పదాలు వాడి అనవసరం బేజాలు పోవడం అనేది సమంజసం కాదనేది మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష. ఒకటి. రెండోది ప్రశ్న ఏంటి అధ్యక్ష, అనుమతులు ఉన్నాయా లేదండి? అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీ చెప్పారు. చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలూకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పనికి భవనాలు కట్టినా ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా? ప్రజలతో పక్కింటో ప్రజలు అడుగుతారు అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి, అది కడతారు అధ్యక్ష. దాంతో పాటు అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు జీవో చూపెట్టారు. ఆ జీవోని ఎవరు కాదన్నారు? మేమేమి డిఫర్ అవ్వట్లేదే. ఎస్ ఎవరు డిఫర్ అవ్వట్లేదు. నేను రికార్డు డిఫర్ అన్నారు కదా, ఒప్పుకుంటా అన్నారు కదా ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ పార్టీ ఐఎమ్ రికార్డ్. నేనేమే కాదనలేదే. నేను చెప్తానమే. ఎస్ భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము. దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు అది ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాం. హైదరాబాద్ కట్టాము అధ్యక్ష. హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్లు తీసి హైదరాబాద్ లో వచ్చి ప్రగతి భవనం కట్టాం. ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష? దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష. అందులోను ఏది అదేమో ప్రైవేట్ భవనం, ఎవరో ప్రైవేట్ ఆస్తా? అది డిప్యూటీ సీఎం గారు చూశారు, అలాగే సీఎం గారు చూశారు, ముఖ్యమంత్రి చూశారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అండి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఒక్క నిమిషం.